ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో జిల్లా సంఘం వారు అంటే మహిళా జిల్లా సంఘం శ్రీమతి గోపిక గారి ఆధ్వర్యంలో కూడా బీసీ మహిళా సంఘాన్ని కూర్చోబెట్టి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. బీసీల్లో చైతన్యం రావాలని, మరీ ముఖ్యంగా మహిళల్లో చైతన్యం రావాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. గోపిక గారు ప్రతి మండలంలో మహిళా సంఘాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పడం మాకు సంతోషంగా ఉంది. వారు ఎందుకంటే వారు చేస్తారని చెప్పి నమ్మకం ఉన్నది. వారు గతంలో కూడా వారి యొక్క ప్రొఫైల్ చూస్తే చాలా కార్యక్రమాలు చేశారు కాబట్టి బీసీలను కూడా మరి ఆర్గనైజేషన్లో వారు ముందుగా ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్స్ ముఖ్యమంత్రి గారు ప్రకటించారో దాన్ని చట్టబద్ధత ఏర్పాటు చేసి పార్లమెంటుకు పంపి పార్లమెంటు లోపల చట్ట రూపంగా తీసుకొచ్చినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా విన్నవించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కులగణనను తప్పకుండా చేపట్టాలి. ఎందుకంటే 1931లో కులగణన అనేది ఆగిపోతున్నది కాబట్టి మరి ఏదానికైనా కానీ ఈనాడు మరి రిజర్వేషన్ కావాలన్నా, మరి అభివృద్ధి ఫలాలు అందాలన్నా లెక్కలు అనేది ఉండాలి. కాబట్టి మేము కోరేది ఏమంటే జనాభా లెక్కలు అనేటిది, కులగణన లెక్కలు అనేటిది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంపల్సరీగా తీయాలని చెప్పేసి మేము ఈ సంఘం ద్వారా కోరుతున్నాం. ఈ సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు. బీసీ రాజ్యాధికార సమితి నుండి నాకు బాస రాజేశ్వర సారు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పిండ్రు. ఇప్పటికే చేసి అలసిపోయి నేను రిటైర్మెంట్ తీసుకుంటా అనుకుంటే నాకు ఇంకొక పెద్ద బాధ్యత. అన్ని మండలాల వారీగా నేను చేయాలి. నేను బీసీని అయ్యి ఉండి కూడా ఇంకా నాకు చేయాలన్న ఉత్సాహంతో చేస్తా. ఆ ధైర్యము నాకు భగవంతుడు ప్రసాదిస్తే సంతోషం. కామారెడ్డి జిల్లా సంఘం మహిళా అధ్యక్షురాలని దేవర లక్ష్మి వారికి నియామక పత్రము రాష్ట్ర అధ్యక్షులు పంపించారు. నేను ఆమెకు అందజేస్తున్నాను.